టెట్ డిఎస్సిలో భాగంగా ఈరోజు ఇక్కడ సిలబస్లో ఎనాగ్రామ్స్ అనే టాపిక్ ఉంది. ఇది టెట్ డిఎస్సి పేపర్ 1 పేపర్ 2 ఇద్దరికి ఉపయోగపడుతుంది. ఇది ఎనాగ్రామ్స్. ఈ ఎనాగ్రామ్స్ గురించి మనం డిస్కస్ చేద్దాం. ఇక్కడ చూసుకుంటే ఎనాగ్రామ్స్ చాలా ఈజీ టాపిక్, సింపుల్గా 1 మార్క్ వచ్చే అవకాశం ఉంది. ఇది టెట్ కానీ డిఎస్సికి కానీ. సో ఈ ఎనాగ్రామ్స్ గురించి ఏంటంటే ఎనాగ్రామ్స్ ఈజ్ ద rearrangement of the letters. Rearrangements of the letters. Rearrangement of the letters అంటే లెటర్స్ని అరేంజ్మెంట్ చేసుకోవాలి. రీఅరేంజ్మెంట్స్ మనం ఎగ్జాంపుల్తో చూసుకుంటే ఈజీగా ఉంటుంది. మనం ఎగ్జాంపుల్స్ తీసుకుంటే ఈజీగా ఉంటుంది. ఓకేనా? ద క్లాస్ రూమ్ అని ఉందనుకోండి. ద క్లాస్ రూమ్. ఇక్కడ ఇచ్చిన ఈ వర్డ్ చూడండి, THE ద, CLASS క్లాస్, ROOM రూమ్. ఇక్కడ ఇచ్చిన ఈ వర్డ్ని ఏం చేయాలంటే మనము జంబ్లింగ్ చేసుకోవాలి. లెటర్స్ని జంబ్లింగ్ చేసుకోవాలి. ఈ లెటర్స్ని జంబ్లింగ్ చేసేటప్పుడు మనకి జంబ్లింగ్ చేసి ఇక్కడ రాయాలి. ఈ రాసినప్పుడు ఈ వర్డ్ కరెక్ట్గా మీనింగ్ఫుల్ వర్డ్ రావాలి. మనకి నువ్వు ఎలాగైనా వాడుకోవచ్చు, ఈ వర్డ్ని ఎలాగైనా రాసుకోవచ్చు, మీ ఇష్టం వచ్చినట్టు రాసుకోవచ్చు, కానీ ఇక్కడ మీనింగ్ఫుల్ వర్డ్ రావాలి. నేను ఒకటి ఎగ్జాంపుల్గా ఇక్కడ ద క్లాస్ రూమ్ అనే వర్డ్ తీసుకొని ఇక్కడ 3 వర్డ్స్ ఉన్నాయి కదా, ద క్లాస్ రూమ్. ఇది ద క్లాస్ రూమ్ అనేది మీనింగ్ఫుల్ వర్డ్ ఇది. సో ఇక్కడ మనం రాసేదానికి ఒక మీనింగ్ఫుల్ రావాలి, కానీ జంబ్లింగ్ అయి ఉండాలి. ఇదే రాకూడదు. ఓకేనా? ఇక్కడ దీన్ని చూసుకుంటే నేను రాస్తున్నాను చూడండి, స్కూల్ మాస్టర్. ఇక్కడ చూడండి ఎస్ సి, ఈ లెటర్స్ అన్నీ కూడా ఇక్కడ మనకి రిపీటెడ్ లెటర్సే రావాలి. ఓకేనా? ఈ లెటర్స్ కంటే ఎక్కువ ఎక్స్ట్రా లెటర్స్ తీసుకోకూడదు. మనం ఎక్స్ట్రా లెటర్స్ తీసుకోకూడదు, అట్ ది సేమ్ టైం రిపీట్ అవ్వకూడదు. ఇక్కడ మనకు కొన్ని రూల్స్ ఉన్నాయి. ఆ రూల్స్ ఏంటో చూద్దాం. ఓకేనా? ఒక అక్షరాన్ని ఒకసారి మాత్రమే వాడాలి. ఒక అక్షరాన్ని ఒకసారి మాత్రమే వాడాలి. ఒక అక్షరాన్ని ఒకసారి మాత్రమే వాడాలి. ఇది ఫస్ట్ రూల్. సెకండ్ రూల్ వచ్చేసరికి అన్ని అక్షరాలు వాడాలి. ఒక అక్షరం కూడా లీవ్ చేయకూడదు. అన్ని అక్షరాలను ఉపయోగించాలి. అన్ని అక్షరాలను ఉపయోగించాలి. ఇంకో రూల్ ఏంటంటే కొత్త అక్షరాలు తీసుకురాకూడదు. కొత్త అక్షరాలను తేకూడదు. అంటే మనకేదో మీనింగ్ రావట్లేదు కదా అని కొత్త అక్షరాలు తీసుకురాకూడదు. 4వ రూల్ ఏంటంటే పదం అర్థవంతంగా ఉండాలి. అర్థవంతంగా ఉండాలి. ఇక్కడ నేను చెప్తున్నాను చూడండి మళ్ళీ ఒకసారి. ఎనాగ్రామ్ 1 మార్క్ క్వశ్చన్ కంపల్సరీ. ఎనాగ్రామ్ ఈజ్ ద రీఅరేంజ్మెంట్ ఆఫ్ ద లెటర్స్. ద క్లాస్ రూమ్ అనే వర్డ్ తీసుకుంటే స్కూల్ మాస్టర్ అనే వర్డ్ నాకు కన్స్ట్రక్ట్ అయింది. దీని రూల్స్ ఏంటి? ఒక అక్షరాన్ని ఒకసారి మాత్రమే వాడాలి. ఇక్కడ సి తీసుకున్నాను అనుకో, ఇక్కడ ఒకసారే వాడాలి. హెచ్ తీసుకుంటే ఒకసారే వాడాలి. ఓ తీసుకుంటే ఒకసారే వాడాలి. ఎం తీసుకుంటే ఒకసారే వాడాలి. ఇక్కడ ఓ రిపీట్ అయింది, ఇక్కడ ఓ రిపీట్ అయింది అనమాట. ఇక్కడ మనకు అర్థం రావట్లేదు కదా అని చెప్పి కొత్త పదాలు తీసుకురాకూడదు, కొత్త అక్షరాలు తీసుకురాకూడదు, ఉన్న అక్షరాలను నెగ్లెక్ట్ చేయకూడదు. ఓకేనా? సో పదం అర్థవంతంగా ఉండాలి. ఇది మెయిన్ ఇంపార్టెంట్. ఆ పదానికి మీనింగ్ ఉండాలన్నమాట. ఇంకో ఎగ్జాంపుల్తో చూద్దాం. దీనికి డెబిట్ కార్డ్ చూద్దాం. డెబిట్ కార్డ్. ఈ డెబిట్ కార్డ్ అనే అక్షరాలని మనం ఇక్కడ యూజ్ చేసి డెబిట్ కార్డ్ అనేది మీనింగ్ ఉన్నది కదా. సో దీన్ని యూజ్ చేసి మనం ఏం చేయాలంటే డెబిట్ కార్డ్ అనే పదాన్ని యూజ్ చేసి ఇక్కడ వేరే కొత్తది సృష్టించాలి. బ్యాడ్ క్రెడిట్. చూడండి, బి అనేది ఒకసారి వాడాము, ఏ అనేది ఒకసారి వాడాము,
డి అనేది ఒకసారి వాడాము, క్రెడిట్. సో బ్యాడ్ క్రెడిట్. ఇటువైపు ఉన్న అక్షరాలని తారుమారు చేసి కొత్త పదాన్ని సృష్టించాలి, మీనింగ్ఫుల్గా ఉండాలి. ఉన్న అక్షరాలను తీసేయకూడదు, కొత్త అక్షరాలను తీసుకురాకూడదు. ఇవన్నీ రూల్స్. ఈ రూల్స్ అన్నీ ఫాలో అయితే ఎనాగ్రామ్ చాలా ఈజీగా ఉంటుంది. కొన్ని అక్షరాలు మీకు ఇస్తాను. ఇక్కడ పిఐఎల్ఎస్, పిల్స్ని ఏమని రాయొచ్చు, ఎల్ఐపిఎస్, లిప్స్ రాయొచ్చు కదా, పిల్స్, లిప్స్. ఓకేనా. అలాగే లీఫ్, ఎల్ఈఎఫ్, లీఫ్ ఉందనుకోండి, ఫీల్, ఫీల్ రాయొచ్చు కదా. అలాగే బియర్డ్, బియర్డ్ ఉందనుకోండి, బ్రీడ్, బ్రీడ్. ఇలా చాలా పదాలు ఉన్నాయి. ఇక్కడ మరికొన్ని పదాలు రాసాను చూడండి నేను. ఫ్లో, వూల్ఫ్, వేస్ట్, స్వెట్, కేర్, రేస్, స్వింగ్, వింగ్స్, ఆర్ట్స్, స్టార్. ఓకేనా. ఈ పదాలు చూడండి. సో మనకి ఇది చాలా ఈజీ టాపిక్. ఓకే ఫ్రెండ్స్, థ్యాంక్ యూ.